నేను రేవంత్ రెడ్డి గారిని చెప్తాను రిజైన్ చేయండి అని చెప్పేసి, దయచేసి రిజైన్ చేయండి. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే మీ దగ్గర యంగ్ ఎమ్మెల్యే ఉంది కదా, ఉన్నది పాలకుర్తి తేజస్వి, పేరింది యశస్విని, ఆమెకి ఏమని చెప్పండి. ఇంత మాట్లాడుతున్నారు కదా, మీ దగ్గర యంగెస్ట్ ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యే, ఎడ్యుకేటెడ్, ఫారెన్ రిటర్న్డ్, మీరు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకున్నారు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీ దగ్గరే, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరే, లా మినిస్ట్రీ మీ దగ్గరే, అర్బన్ మినిస్ట్రీ మీ దగ్గరే. వేరే మినిస్టర్ దగ్గర ఏమున్నాయి నాకైతే తెలియదు, కానీ అన్నీ మొత్తం మీ దగ్గర ఉన్నాయి. మీరు యువతకి ఇవ్వాలంటారు కదా, ఇవ్వండి. మీరు మాట్లాడడం కాదు, కేవలం డైవర్ట్ చేయడానికి. మీరు మాట్లాడే మాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు మాట మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. వారు ఏమన్నారంటే, ఎక్స్పీరియన్స్ ది లెజిస్లేటర్ మస్ట్ పొజెస్ ఎక్స్పీరియన్స్, సర్టన్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ది వరల్డ్ అనేది ఈ మాట వారు చెప్పడం జరిగింది. ఇది ఆ రోజు ఉన్నటువంటి యొక్క ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విత్ దర్ ఓన్ విజ్డమ్ దెన్ ఇది 25 సంవత్సరాన్ని నియమించడం జరిగింది. రాజ్యసభకు 35, ఎమ్మెల్సీకి 30. ఇది ఒక పద్ధతి ప్రకారం వచ్చింది. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. 25 చేస్తే మాకు ఇంకా సంతోషం. మీ ప్రపోజల్ మీ గవర్నమెంట్ వచ్చేది లేదు, మీరు పెట్టేది లేదు. కానీ చెప్తున్నా, ఈరోజు చెప్తా ఉన్నారు, డిమాండ్, కేవలం డిమాండ్ ఎందుకు చేస్తున్నారంటే తెలంగాణలో యువతని, విద్యార్థిని మైండ్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. ఈ హ్యాస్ నో సిన్సియారిటీ ఆన్ దిస్ 21 years జర్నీ లేదు. అంత సిన్సియారిటీ ఉంటే నీ గవర్నమెంట్లో ఉన్న యంగ్ ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యేకు నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వాలి. నువ్వు రిజైన్ చేయాల్సిందే. ఎందుకంటే 10 పాయింట్లు ఇప్పుడు నేను చెప్పాను. పిల్లలకు 10 లక్షల మీరు ఇస్తాన్నారు లోన్, అది లేదు. ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ, మొన్న యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తాన్నాడు. ఎక్కడ పోయినా 1000 కోట్లు? ₹1 ఇవ్వలే. మనం వస్తున్న ఒక విద్యార్థిని అడిగాను, ఏమైనా మీ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాను, ఇచ్చిండా అంటే, ఎక్కడ సార్ అసలు మొత్తం హాస్టల్స్ అని అధ్వానంగా ఉన్నాయి, ఆ 1000 కోట్లు వస్తాయని చెప్పి అందరిని కూర్చున్నాం, ఇంకెవరికి పైసలు రాలే అంటారు వాళ్ళు. ఈ పరిస్థితి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం కాదు, 17 గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు, 17 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ఫేసింగ్ ఫండ్స్ క్రంచ్ అండ్ ఫ్యాకల్టీ క్రంచ్. ఇది మీ ప్రభుత్వం ఒక తీరు. కాబట్టి ఈ 21 years ఏజ్ లిమిట్ క్యాండిడేచర్ కోసము ఇట్ ఇస్ ఓన్లీ ఎ డైవర్షనరీ పాలిటిక్స్, బికాజ్ యూత్ ఈజ్ అగేన్స్ట్ యూ. ఈ యొక్క దేశంలో యువత బీజేపీతో ఉన్నదని చెప్పడానికి ఒకటే ఒక విషయం. మొత్తం అసెంబ్లీలో బీజేపీ టోటల్ సీట్స్ 2100 అసెంబ్లీ సీట్స్ దేశవ్యాప్తంగా ఉంటే దాంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాంట్లో 876 సీట్స్ని బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, 876. కాంగ్రెస్ 185 ఓన్లీ. అందుకే మొత్తం యువత బీజేపీతో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ భయపడి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి ఇది చెప్తాను. ఈరోజు బీజేపీ యూత్ కూడా బీజేపీతో ఎందుకు ఉన్నది, దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, రైట్స్ తగ్గినాయి, కమ్యూనల్ రైట్స్, క్రైమ్ రేట్స్ తగ్గినాయి మొత్తం దేశవ్యాప్తంగా కూడా, డౌరీ రేట్స్ తగ్గినాయి, రేప్ కేసెస్ తగ్గినాయి. ఇవన్నీ కూడా యువత చూసిన తర్వాత ఈరోజు యూత్ ఆర్ విత్ బీజేపీ అండ్ నరేంద్ర మోదీ. టుడే నరేంద్ర మోదీ గారితో ఉన్నారు కాబట్టి ఇక్కడ యూత్ ఎక్కడ నా మీద కూడా పడతారనే భయానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఊరికి అక్కడ ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇది రాజకీయమే. రియల్గా కన్సర్న్ యూత్ కోసం లేదు. రియల్ యూత్ కన్సర్న్ ఉండుంటే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు ఎందుకు ఇప్పుడు మీరు అమలుపరచట్లేదు, ఎందుకు అమలుపరచట్లేదు చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను.